సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు. తన దగ్గర ఉన్న సమాచారం, వివరాలు ఆర్డీఓకు అందజేశారు. సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు. తన దగ్గర ఉన్నటువంటి సమాచారం, వివరాలు కూడా ఆర్డీఓకు అందజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ఈరోజు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గాదే సాయికృష్ణ మృతదేహం మాయంపై మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. మానవ హక్కుల సంఘం ఆదేశాలతో బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఈ మెజిస్ట్రేట్ హోదాలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ సమక్షంలో మొత్తం బహిరంగ విచారణకు బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో గాదే సాయికృష్ణకు సంబంధించి ఈ కేసులో సంబంధించి ఎటువంటి ఆధారాలున్నా, సమాచారం ఉన్నప్పటికీ ఈ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి తమకు ఇవ్వాలని ఈ ప్రకటన సారాంశం. దీంతో కొద్దిసేపటి క్రితం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అలాగే పిన్ని కనకదుర్గతో పాటు మేనమామ నాగేశ్వరరావు ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం లోపల విచారణ జరుగుతుంది. ప్రధానంగా మొదటి నుంచి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అంశాలకు సంబంధించి మొత్తం తనకు దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు, తనకు దగ్గర ఉన్న సమాచారాన్ని వివరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొదటి నుంచి ఈ కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ రోజు అప్పుడు సిఐ నాగరాజుని కలిసిన సమయంలో తనతో ఏ అంశాలు ప్రస్తావించారు, తన కొడుకు గురించి ఆశ్చర్య వదిలేసుకో అని నాగరాజు ప్రస్తావించిన అంశాన్ని కూడా ఈరోజు విచారణలో చెబుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు సాయికృష్ణతో పాటు మరికొంతమంది కూడా పోలీస్ స్టేషన్లో నిందితులుగా ఉన్నారని, వారు కూడా సాయికృష్ణను చూశామని తమకు చెప్పారని, ఈ నేపథ్యంలో తప్పకుండా సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఆ లాకప్ డెత్కు గురయ్యాడనే అందుకు తమ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని కూడా వారు ఈ ఆర్డీఓకి సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా అప్పుడు జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి ఆ మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకుంటే మరింత వివరాలు తెలుస్తాయని కూడా వారు వివరించడం తెలుస్తుంది. ప్రస్తుతం లోపలైతే ఇటు తల్లి విజయలక్ష్మితో పాటు న్యాయవాదిగా ఉన్న కనకదుర్గ, అదేవిధంగా మేనమామ నాగేశ్వరరావు వీరు ముగ్గురు కూడా తమకు తెలిసిన సమాచారాన్ని అందజేస్తూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది ఎవరైనా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా సాయంత్రం 4 గంటల లోపు ఇక్కడికి వచ్చి ఇవ్వాలని కూడా ఇప్పటికే తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కుటుంబ సభ్యులు మినహా ఎవరూ రాలేదు. అయితే వైసీపీ నాయకులు, ముఖ్యంగా అమ్మటి రాంబాబు కావచ్చు, మరి కొంతమంది ఇక్కడికి వచ్చే అదే దళిత సంఘాల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కేసుకు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం అంతా ఉంది. వారు కూడా ప్రధానంగా సిఐ నాగరాజుని లక్ష్యంగా చేసుకుని కొంత సమాచారాన్ని ఆర్డీఓకి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఈ సమాచారం ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఇస్తే అన్ని కూడా రికార్డ్ చేసి ఇటు జాతీయ మానవ హక్కుల సంఘానికి, అలాగే కలెక్టర్ లక్ష్మీ శాఖ కూడా నివేదిక రూపంలో అందజేస్తామని ఆర్డీఓ చెప్తున్నారు. అయితే ఏ అంశాలు ఎవరెవరు ఏ అంశాలు చెప్పారనేది కూడా పూర్తిగా రహస్యంగా ఉంచుతామని, కేవలం నివేదిక రూపంలోనే తమ పై అధికారికి అందజేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరెవరు ఎటువంటి సమాచారం ఇస్తారనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గాదే సాయికృష్ణకు సంబంధించి ఆ తల్లి విజయలక్ష్మి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో వాటి వరకు మాత్రం ప్రస్తుతం లోపల రికార్డు చేసుకుంటా ఉన్నారు. దాదాపు గంట తర్వాత ఇది మొత్తం తమ దగ్గర ఉన్న సమాచారం అందించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా వారి కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్న పరిస్థితి. ఇక నాగరాజు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు 12 రోజుల పాటు కస్టడీ కోరగా ఈ కస్టడీకి సంబంధించి కూడా హైకోర్టులో విచారణ పెండింగ్లో పడింది. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే విచారించాలంటూ కింద కోర్టు మొన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్టు హైకోర్టులో నిన్న పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో ఈ పిటిషన్ సారాంశం సంబంధించి అక్కడ జైల్లో ఉండి విచారణ చేస్తే పూర్తిగా ఈ కేసులో ఆధారాలు సేకరించలేమని, నాగరాజును బయటికి తీసుకువచ్చి ఎక్కడెక్కడ తమకున్న అనుమాన ప్రాంతాలు, అనుమానం ఉన్న ప్రదేశాల్లో ఆయన తీసుకువెళ్ళి విచారిస్తేనే ఈ కేసులో దర్యాప్తులో పురోగతి ఉంటుందని కూడా సిట్టు హైకోర్టుకు విచారించింది. ఈ అంశాలు విన్న తర్వాత హైకోర్టు నాగరాజు తరపు న్యాయవాదికి సంబంధించి రేపు వారి వాదన కూడా విన్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం వెలువరిస్తామని చెప్పడంతో రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టులో ఈ వాదనలు పూర్తయిన తర్వాత
హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే నాగరాజు దీనికి సంబంధించి తనకు ప్రాణహాని ఉందని సిట్టు విచారణకు సంబంధించి ఇప్పటికే గతంలో తనను అరెస్ట్ చేసి విచారించిన సమయంలోనే పూర్తి సమాచారం సిట్టుకి అందజేశానని, ఇప్పుడు కొత్తగా తన దగ్గర ఎటువంటి సమాచారం లేదని కూడా కోర్టుకి రాతపూర్వకంగా వీడియో పరంగా కూడా అందజేశారు. ఇప్పుడు తను కనుక సిట్టు అదుపులో తీసుకుంటే ఇది తనకు ప్రాణహాని కూడా ఉందని కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇరువురు వాదనలు విన్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించేందుకు అనుమతిస్తుందా లేదా సిట్టు కోరిన విధంగా నాగరాజును బయట తీసుకొచ్చి విచారిస్తారనేది కూడా రేపు లేదా ఎల్లుండి కూడా తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ బహిరంగ విచారణ కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదైనా విచారణ పూర్తి నివేదిక అందిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఏ అంశాలకు ప్రస్తావించారనేది కూడా రేపు ఎల్లుండిలో తేలే అవకాశం ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.